హైదరాబాద్ నిజాంపేటలోని భండారి లేఅవుట్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు అపార్ట్మెంట్ వాసులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోగా మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గినందున వరద నీటిని త్వరగా తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు సైన్యంతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయి. ఆహార పొట్లాలు, బిస్కెట్లు, తినుబండారాలు అందజేస్తున్నాయి. వరద క్రమంగా తగ్గుతున్నందున మరో 3-4 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. జనరేటర్లు, మోటార్లు, మీటర్లు అన్నీ మునిగిపోయి పిల్లలతోని నానా అవస్థలు పడుతున్నామండి. కిందకు రావాలంటే, స్కూలుకు పంపించాలంటే, పిల్లలతో ఎంత ఇబ్బంది పడాలంటే ఎవరు వచ్చి చర్యలు తీసుకోవట్లేదు. ఉన్న ప్రాబ్లం అంతా ఇక్కడే ఉందండి. రోడ్ నెంబర్ 10లోనే ఉంది. మీరు ఏదో ఒకటి చర్య తీసుకోవాలి. ఎవ్రీ పొలిటీషియన్ వస్తున్నారు, వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్తున్నారు. మార్నింగ్ నుంచి ప్రతి పొలిటీషియన్ ఒక 10 మందిని వేసుకొని రావడము, నించోవడము, కెమెరాల ముందు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ చేసిన వాళ్ళు ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ డ్రైన్ అవ్వేదాన్ని ఆ లెంత్ పెంచితే వాటర్ అంతా డ్రైన్ అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే నైట్ అవుతే కరెంటు కూడా లేదు, ఇక్కడ మస్కిటోస్ ఎక్కువ. సో ఈ ప్రాబ్లం వీళ్ళు కొంచెం తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. నిజాంపేట ఆర్యవేశ సంఘం తరఫున బండారు లేఅవుట్ల వరద బాధితులకు ఆహార సరఫరా చేయడానికి వచ్చామండి. చూసి చాలా విషాదకరంగా ఉంది వాతావరణం. ఎన్ని రోజులు పడుతుందో ఇది సరి చేయడానికి. దాదాపు 200 అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయించారు. ఆర్యవేశ సంఘం తరఫున రేపు, ఎల్లుండి ఇంకా 3-4 రోజులు చేయాలనుకుంటున్నామండి.